హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పెసర్లతో కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మార్నింగ్ టైంలో ఇలాంటి హడావిడి లేకుండా ఈ లంచ్ బాక్స్ రెసిపీని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్ని వెజిటేబుల్స్ని ఇందులోనే వేసి చేస్తాం కాబట్టి ఇది తొందరగానే అయిపోతుందండి. ఇప్పుడు ఈ హెల్దీ టేస్టీ కిచిడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కిచిడి చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీంట్లోనే పావు కప్పు వరకు పెసర్లను తీసుకుంటున్నానండి. మీరు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పెసర్లు వేసి కిచిడిని చేస్తున్నాను. ఇలా తీసుకున్న బియ్యం పెసర్లని 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి 1 గంట పాటు బాగా నాననివ్వాలి. నేను కుక్కర్లో కిచిడిని చేయడం లేదు కాబట్టి ఇక్కడ పెసర్లని కొంచెం ఎక్కువసేపు నాననిస్తున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. నేను ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం బగారాకును కూడా వేసుకున్నాను. లో ఫ్లేమ్లో వీటిని వేయించుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా నేను ఒక 7-8 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా వేగే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్పు వరకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే ఒక పెద్ద ఆలుగడ్డని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు, నేను ఇక్కడ ఒక క్యారెట్ని కట్ చేసి వేసానండి. అలాగే కొన్ని బీన్స్ ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే ఒక 2 టమాటాలని ఈ సైజులో ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం వేగడానికి కొంచెం ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని వేసిన వాటన్నిటికీ ఉప్పు పసుపు బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని వీటిని ఒక 6-7 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. ఒక 50% వరకు ఉడికితే సరిపోతాయి. ఈ కూరగాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు పుదీనా, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి 1/2 కప్పు వరకు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేగనివ్వాలి. పుదీనా కొత్తిమీర కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ పెసర్లని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత నెమ్మదిగా ఈ రైస్ని విరగకుండా కలుపుకోవాలండి. వేసిన బియ్యం పెసర్లు అలాగే కూరగాయ ముక్కలన్నీ బాగా కలిసేటట్టుగా బియ్యం ఇలా విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత నేను తీసుకున్న 1 కప్పు రైస్ అలాగే 1/2 కప్పు వరకు పెసర్లకి మొత్తం 2 కప్పుల పావు వరకు నీళ్లు పోస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ పాతవి కాదండి, కొత్తవి, అందుకే నేను నీళ్లు తగ్గించి పోస్తున్నాను. 2 కప్పుల వరకు నీళ్లు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మీరు కుక్కర్లో కనుక కిచిడి చేయాలనుకుంటే పాతవి రైస్ తీసుకుంటే 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళని తీసుకొని చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇక నాకు ఒక 10 నిమిషాల వరకు టైం పట్టిందండి. రైస్ ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 10 నిమిషాల వరకు అలాగే వదిలేసిన తర్వాత అప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి. ఇది రైతాతో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఈ కిచిడిని లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా వెజిటేబుల్స్తో కిచిడిని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.